Hi friends, this is Dilip Morgan and once again welcome to the new TEDMED channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్యాసీ మెమొరీ అండ్ ర్యామ్ క్లియరింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, చాలామంది మనకి ఫోన్స్లో సీ క్లీనర్ అని చెప్పి యావెస్టా యాంటీవైరస్ అని చెప్పి ఇలాంటి చాలా చెత్త యాప్స్ అనేవి మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. సో అలా మనం ఇన్స్టాల్ చేసుకొని మనకు తెలియకుండానే మన ఫోన్ని ఎలా డ్యామేజ్ చేసుకుంటున్నాం. అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే ఏ యాప్స్ అనేది డిలీట్ చేసేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. సో నెంబర్ 1 ట్రిక్ వచ్చేసి, మనకి ఎవరైతే ర్యామ్ అనేది మాటకి క్లియర్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. ఓకే, ఆ హెచ్చరిక ఏంటి అని అంటే, మాటకి మీరు అలా ర్యామ్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ ఇప్పుడు ఎలా ఉందో అంటే 1 GB అవైలబిలిటీ ఉంటే ర్యామ్ ఎలా రన్ అవుతుందో, మీకు 200 అవైలబిలిటీ ఉండేటప్పుడు కూడా మీ ఫోన్ అలానే రన్ అవుతుంది. దానికి కారణం ఏంటి అని అంటే క్యాసీ మెమొరీ. ఓకే, ఇది ఎందుకు ఎలా చెప్తున్నాను అంటే, మీరు ఎవరైతే చేస్తున్నారో చూడు నా ఫోన్ ఎంత స్పీడ్గా పనిచేసేస్తుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇలా ర్యామ్ క్లియర్ చేసాను కదా, నా ఫోన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనుకుంటారు. కానీ అలా ఏం పనిచేయదు. మీ ఫోన్ ఎలా పనిచేయాలో అలానే పనిచేస్తుంది. ఓకే, కొత్తగా ఏమీ మీకు హై డెఫినేషన్లో వీడియోలు చూపించేది, హై డెఫినేషన్లో మీకు బాగా పెర్ఫామ్ చేసి చూపించేది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఫోన్కి తెలుసు ఎప్పుడు ఏ యాప్ని క్లీన్ చేయాలో. ఫోన్కి తెలుసు. ఎందుకంటే ఫోన్కి కాదు, ఆండ్రాయిడ్ గూగుల్కి తెలుసు ఎప్పుడు ఏ యాప్ క్లీన్ చేయాలో. ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు FB వాడతారు ఎక్కువగా, సో అది స్టోర్ చేసి క్యాసీ మెమొరీలో పెట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ వాడతారు, అది స్టోర్ చేసి క్యాసీ మెమొరీలో పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఎక్కువగా కెమెరా వాడుతున్నారు, అది స్టోర్ చేసి మనకి క్యాసీ మెమొరీలో పెట్టుకుంటుంది. ఈ క్యాసీ మెమొరీ అని అంటున్నాను, మీకు తెలియకపోతే మీరు ఎక్కడికి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత యాప్ మేనేజ్మెంట్లోకి వెళ్తే మీరు ఏదో ఒక యాప్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ క్యాసీ మెమొరీ అని ఉంటుంది. దాన్ని మీరు క్లీన్ చేస్తుంటారు. అంటే 500 MB అయిపోయింది, లేకపోతే 100 MB అయిపోయింది అని చెప్పి మీరు ఆ క్యాసీ మెమొరీని క్లీన్ చేస్తుంటారు. అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే, ఇప్పుడు క్యాసీ మెమొరీ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, మీరు ర్యామ్ అనేది క్లియర్ చేయకండి. ఎందుకు అని అంటే, మీరు మాటకి ఏ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారో వాడుతున్నారో ఆ యాప్స్ని హోల్డ్ చేసి ఉంచుకుంటుంది. అంటే ఇప్పుడు ఒక బుక్ స్టోర్ తీసుకోండి. ఒక బుక్ స్టోర్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కువగా లా బుక్స్ కానీ ఇంజనీరింగ్ బుక్స్ అండ్ చాలా రకాల బుక్స్ అనేవి మీ లైబ్రరీలో ఉన్నాయి. ఓకే, అది ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు ఆ లైబ్రరీ యూజ్ చేయాలి. నాకు వచ్చి రేపు మనకి ఈడీ ఎగ్జామ్ ఉందనుకోండి. ఓకే, మనకి ఈడీ ఎగ్జామ్ ఉంటే ఆ లైబ్రరీ సార్ ఏం చేస్తారు, అంతా కలిపి ఒకసారి తీసుకొచ్చి బండలు ఇక్కడ పెట్టుకుంటారు అడిగిన వెంటనే ఇచ్చేయడానికి. లేదు అనుకుంటే ఇక్కడి నుంచి ఆ చివరి దాకా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వాలి. సో అప్పుడు ఎంత టైం వేస్ట్ అవుతుంది ఆ ఓపెన్ చేయడానికి. సో ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం అతను ఏం చేస్తాడంటే, అతను సింపుల్ యూజర్ అవైలబిలిటీ ఉండాలని చెప్పి ఏకంగా బండిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎవరు వచ్చి అడిగినా జస్ట్ స్టాంప్ వేసి మనకి ఆ ఈడీ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎక్కువగా లా బుక్స్ చదివారు. ఓకే, మనం లా బుక్స్ చదివేటప్పుడు ఎక్కడో కదా, సో అప్పుడు అది ఏం చేస్తారు, అక్కడే పెడతారు. ఎవడో వచ్చి ఎప్పుడో అడుగుతాడు కదా, ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఏముందో చెప్పి అవి మాత్రం ఇక్కడ పెట్టుకుంటారు. అలానే మీరు ఎక్కువగా ఏ మెమొరీ అయితే వాడుతున్నారు, ఏ యాప్స్ అయితే వాడుతున్నారో, అప్పుడు అది ఏం చేస్తుందంటే మీ యొక్క ర్యామ్ క్యాసీ మెమొరీలోకి మళ్ళిస్తుంది. మీ యొక్క అప్లికేషన్ సైజ్ని క్యాసీ మెమొరీలో పెడుతుంది. క్యాసీ మెమొరీ అంటే ఏంటి అంటే, పక్కన బుక్స్ పెట్టుకుంటుంది. మీరు ఎప్పుడైతే అడుగుతారో వెంటనే మీకు ఫాస్ట్ ప్రాసెసింగ్లో మీరు అది ఇస్తుంది. సో మీరు ఎక్కువ అడగట్లేదు. రేపు ఎగ్జామ్ అయిపోయింది, తర్వాత ఈడీ బుక్స్ ఎందుకంటే ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఎక్కువగా వాడడం అనేసారో ఆటోమేటిక్గా మీ యొక్క ఆండ్రాయిడ్ గూగుల్ ఏం చేస్తుంది అంటే దాన్ని క్లియర్ చేసేస్తుంది. సో మీరు ప్రత్యేకించి ర్యామ్ అనేది క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒకటి. సో క్యాసీ మెమొరీ అంటే ఏంటో అర్థం చేసుకున్నారు కదా. క్యాసీ మెమొరీ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఎక్కువగా వాడుతున్న యాప్స్ ఉన్నాయో అది తీసుకొచ్చి ఈ మెమొరీలో పెట్టుకుంటుంది. ఓకే, టెంపరీ మెమొరీ, పర్మనెంట్ మెమొరీ 2 ఉంటాయి. మీరు ఎప్పుడైతే స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ క్యాసీ మెమొరీ అనేది ఆఫ్లో ఉంటుంది. లేకపోతే ఎప్పుడు ఆ క్యాసీ మెమొరీ రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి పర్మనెంట్ స్టోరేజ్ అనేది మనకు ఉంటుంది, ర్యామ్ అనేది మనకు ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉండే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఒక యాప్ అంటే అప్లికేషన్, ఫేస్బుక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే, మీకు డైరెక్ట్గా ఆ ఫేస్బుక్ యాప్ మీరు క్లిక్ చేశారు, అది వెళ్ళి ర్యామ్కి చెప్తుంది ఓకే ఇది ఓపెన్ చేయాలని. ర్యామ్ వెంటనే ఏం చేస్తుంది, టర్మినల్ స్టోరేజ్లో ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉందో అక్కడికి వెళ్ళి అది యాప్ ఓపెన్ చేయమని చెప్పి ఇంటర్ఫేస్ అడుగుతుంది. ఎప్పుడైతే ఆ ఇంటర్ఫేస్ ఎస్ ఓకే యూజర్ ఇది అడిగాడని చెప్పి మనకి ఆ రోమ్ నుంచి ర్యామ్కి వస్తుంది. మళ్ళీ మనం క్లోజ్ చేస్తే మళ్ళీ ర్యామ్ నుంచి రోమ్కి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది. ఈ క్యాష్ మెమొరీ ఏం చేస్తుంది, ఇప్పుడు మధ్యలో ఇంకొక మెమొరీ అనమాట, అంటే స్పీడప్ కోసం, ఇది బూస్టింగ్ కోసం, బూస్టింగ్ మెమొరీ అనేది కూడా మనం దీన్ని పిలవచ్చు.
ఎప్పుడైతే ఇది చేశారో ఓకే మాటకి ఎఫ్బీ వాడుతున్నాడు అని చెప్పి వెంటనే క్యాచ్ మెమరీ స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రోమ్కి వెళ్ళి ర్యామ్ నుంచి మళ్ళీ ర్యామ్కి వచ్చి ఇదేముండదు సింపుల్గా. ఓకే, మీరు ఏం చేస్తారని అంటే ర్యామ్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో ఈ ర్యామ్ వెళ్ళి డైరెక్ట్గా క్యాచ్ మెమరీ చూపించేస్తుంది ఫేస్బుక్ని. సో ఇలా మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అని అంటే మీరు ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేసినట్లయితే ఓకే, యాంటీవైరస్ అని చెప్పి సీ క్లీనర్ అని చెప్పి ఈ క్లీన్ చేయడానికి అంటే మంచి రోబోటిక్ వ్యూస్ తోటి సమ్మన్ పైకి వెళ్తూ ఉంటాయి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ కోసం ఆశపడి ఇలాంటివి ఇన్స్టాల్ చేస్తుంటారు, ఫోన్ ఇంకా పర్ఫామ్ చేస్తుందేమో. అలాంటివి ఏం మీరు ఇన్స్టాల్ చేయకండి. ఓకే, నెక్స్ట్ మీకు తెలుసో తెలీదు, VLC కానీ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తే మీ యొక్క వారంటీ పోతుంది తెలుసా. సో అలానే కొన్ని యాప్స్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన యొక్క వారంటీ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. అలా ఏంటి అని అంటే అవెస్టా అని చెప్పి ఓకే, నార్టన్ అని చెప్పి ఇలాంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ మనకి ఫ్రీగా దొరుకుతుంటాయి. సో అలాంటివి మీరు ఇన్స్టాల్ చేసుకోకండి, మిమ్మల్ని మానిటరింగ్ చేస్తారు. సో జియో సెక్యూరిటీ వాడచ్చు. ఓకే, మిగతా మేము వాడకూడదు. అలా వాడడం వల్ల మీకు తిరిగి మళ్ళీ ఇంకా మీ యొక్క ప్రాసెసర్ మీద లోడ్ పడుతుంది. సో ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర అయినా సరే ఎలాంటి యాప్స్ ఉంటాయి, యాంటీవైరస్ కానీ, సీ క్లీనర్ మాస్టర్ కానీ, సో VLC మీడియా ప్లేయర్ కానీ, KM ప్లేయర్ మీడియా కానీ ఇలాంటివి ఏమి వాడకండి. ఓకే, సో ఇలాంటివి మీరు ఏమైనా యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసి పడేయండి, మీ ఫోన్కి మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్లో మనకి చాలా రకాల హ్యాకింగ్ యాప్స్ అనేవి దొరుకుతాయి. సో అవి వేసుకోవడం వల్ల మీకే ప్రాబ్లం ఉండదు. కానీ ఇన్ కేస్ మీరు బయట నుంచి తీసుకొచ్చారు, గూగుల్లో ఏదైతే దొరకదో అది తీసుకొచ్చి మీరు వేస్తే మీ యొక్క వారంటీ అనేది బ్రేకప్ చెప్పడానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాళ్ళకే అడ్వాంటేజ్, మీరు అలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేస్తే వాళ్ళకే అడ్వాంటేజ్. సో అలాంటి గూగుల్ని కాకుండా బయట నుంచి ఏమైనా యాప్స్ తెచ్చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాంటివి ఇక్కడి నుంచి ఎంకరేజ్ చేయకండి. మీకు మహా అవసరం అయితేనే మీరు అది వేసుకోండి. ఓకే, అప్పుడు కూడా వారంటీ పోయిన ప్రాబ్లం లేదు అనుకుంటే నేను వేసుకోండి. ఓకే, జైల్ బ్రేక్ ఎప్పుడు చేస్తారు, మనకి iOSలోకి వచ్చేసరికి వారంటీ అయిపోయిన తర్వాత చేస్తారు. ఎప్పుడైతే మీరు జైల్ బ్రేక్ చేస్తారో మీ వారంటీ పోతుంది. సో అలానే మీ యొక్క వారంటీ కూడా మంచిగా ఉండాలి అని అనుకుంటే మీరు అలాంటి యాప్స్ కానీ రూటింగ్ కానీ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ 5th వచ్చేసరికి రూటింగ్ యాప్స్. ఇలాంటి రూటింగ్ యాప్స్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ రూటింగ్ యాప్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, మీరు రూటింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, లేదు అనుకుంటే హ్యాకింగ్ యాప్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే అవి అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇప్పుడు శాంసంగ్లో మాత్రం ఎస్క్లీనర్ అనే ఒక యాప్ ఉంది మనకి. సో నాక్స్ సెక్యూరిటీ అనేది ఉన్నది కాబట్టి మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది శాంసంగ్ మీరు రూట్ చేశారా లేకపోతే ఏమైనా హ్యాకింగ్ యాప్స్ వాడుతున్నారా. ఇప్పుడు వెళ్ళి మీరు అక్కడ ఆ బార్కోడ్లా కానీ మీ ఫోన్ పెడితే ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత టైం వాడారు అన్నీ వచ్చేస్తాయి తెలుసా. మీకు అంత టెక్నాలజీ ముందు యాపిల్లో ఉండేది, మీ వారంటీకి తెలియాలి మీకు తెలీదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫోన్ తీసుకెళ్ళి ఆ బార్కోడ్ సిస్టమ్ మీద పెడితే మీరు ఏ యాప్స్ వాడారు, ఎంత టైం వాడారు, ఎప్పుడెప్పుడు వాడారు అన్నీ కూడా ఒక కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, వీలైతే నా దగ్గర ఇంటర్ఫేస్ ఉంటే మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను. సో ఉన్నదని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలా మీ యొక్క డేటా మొత్తం కలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి. సో ఈ ఎలాంటి 5 మీరు ఈ 5 పనులు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఓకే, నెంబర్ 1 ఏంటి అని అంటే ర్యామ్ని మాటమాటికి క్లియర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చేయకండి. నెంబర్ 2 ఏంటి అని అంటే మీరు క్యాష్ మెమరీని క్లియర్ చేసుకోకండి, అప్పుడు గుర్తుపెట్టుకోదు. ఓకే, మీరు ఏమైనా పాస్వర్డ్స్ కానీ ఏమైనా గుర్తుపెడితే క్యాష్ మెమరీ క్లియర్ చేస్తే ఆ పాస్వర్డ్స్ అన్నీ పోతాయి, మళ్ళీ మీరు రీఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది పాస్వర్డ్. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, అండ్ నెంబర్ 3 వచ్చేసరికి మనకి యాంటీవైరస్లు కానీ ఓకే సెక్యూరిటీ యాప్స్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోకండి. నెక్స్ట్ ఆండ్రాయిడ్లో కాకుండా బయట దొరికే ఏ థర్డ్ పార్టీ కంటెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాకింగ్ యాప్స్ కింద పరిగణించి గూగుల్లో నుంచి తీశారు, అవి మీరు ఇన్స్టాల్ చేసుకోకండి. నెంబర్ 4 అండ్ నెంబర్ 5 ఏంటి అంటే మీ ఫోన్ని రూటింగ్ చేయడానికి ట్రై చేయకండి వారంటీ ఉండగా. ఓకే, ఎవరికైతే యూజర్ అవైలబిలిటీ కావాలి అనుకుంటే మనకి చాలా రకాల థీమ్స్ అనేవి గూగుల్లో ఉన్నాయి. ఓకే, ఆ థీమ్స్ కోసం చాలామంది అన్ఇన్స్టాల్ చేసేస్తుంటారు. నా ఫోన్ ఐఫోన్లో మార్చాలి, నా ఫోన్ని గూగుల్ పిక్సెల్లో మార్చాలని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. సో అలాంటివన్నీ మీరు ఇక బంద్ చేయండి. మీ వారంటీ అయిపోతే మీ ఇష్టం, ఆ ఫోన్ ఎలా ఉన్నా నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే అలా చేయండి, కానీ ముందు అయితే మాత్రం చేయకండి. సో ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ ది టెక్మెట్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి ఇంకా రాబోతున్నాయి. అండ్ దిస్ ఈజ్ దిలీప్ మోర్గన్ సైనింగ్ ఆఫ్, బాయ్.